నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. ఇక స్టార్ కాంపైనర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ, అసోం, పుదుచ్చేరి ప్రచారానికి ఫైర్ బ్రాండ్ అని కూడా మరి ప్రచురించారు. ఇక కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు 9 లక్షల కోట్ల సంపద ఆవిరైందని కూడా ప్రచురించారు. ఇక తీన్మార్ మల్లన్న పాదయాత్ర జూన్ 2 నుంచి పాదయాత్రకి శ్రీకారం చుట్టనున్నారు తీన్మార్ మల్లన్న అని కూడా ప్రచురించారు. ఇక కలిసికట్టుగా ఎదుర్కొందాం, యుద్ధంతో పరిస్థితులు తీవ్రం. సీఎం సమావేశంలో ప్రధాని మోడీ, రాజ్నాథ్ సారథ్యంలో మంత్రుల కమిటీ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పరిస్థితులపై వివరణ ఇచ్చారని కూడా మరి ప్రచురించారు. ఇక అదేవిధంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా వైభవంగా జరిగింది. అక్కడ భద్రాచలంలో పట్టు వస్త్రాలు సమర్పించారు సీతారాముల వారికి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు 351 కోట్లతో భద్రాద్రి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు కూడా ప్రచురించారు. మనందరికీ తెలుసు, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది 2 తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో మరి ఈ శ్రీ సీతారాముల కళ్యాణం ఎంత అద్భుతంగా జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా వచ్చి మరి సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అనేక మంది మంత్రులు మరి వాళ్ళు కూడా ముత్యాల తలంబ్రాలని అందించి మరి స్వామివారి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు వారు పాత్రులయ్యారు. ఇక సామాన్య భక్తజనం, అశేష భక్తజనం మధ్య శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగటం అయితే జరిగింది. ఇక దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రం భక్తజన సంద్రమంగా పులకరించింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి క్షేత్రంలో జగదారభీరాముడైన శ్రీ సీతారామచంద్రవారి తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సాగింది. మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన సుందరమైన కళ్యాణ మండపంలో లోక కళ్యాణార్థం జరిగిన ఈ వేడుకను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివచ్చారు. మంగళ వాయిద్యాల మోత, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సీతమ్మ వారికి మరి రామయ్య పెళ్లి కుమారుడిగా ముస్తాబైన కళ్యాణ వేదికపైకి రాగా భక్తులు జయ జయధ్వానాలతో భద్రాద్రి పరిసరాలు మార్బ్రోగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ధర్మపత్నితో కలిసి ఈ మహావేడుకల్లో పాల్గొన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ముఖ్యమంత్రి దంపతులు తలపైన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఉంచుకుని ఊరేగింపుగా కళ్యాణ మండపానికైతే చేరుకోవటం అయితే జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి దంపతులు మూల విరాట్ను దర్శించుకుని వేద పండితుల ఆశీర్వాదాలు అందుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు, ఈ మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసూరి అనసూయ అంటే సీతక్క వీళ్ళందరూ కూడా పాల్గొనడం అయితే జరిగింది. అద్భుతంగా మరి శ్రీ సీతారాముల వారి కళ్యాణం నిన్న భద్రాచలంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని వాడల ఊరునా కూడా మరి పట్టణం, పల్లె అనే తేడా లేకుండా ప్రతి దగ్గర కూడా అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఇక తదుపరి కలిసికట్టుగా ఎదుర్కొంటాం, యుద్ధంతో పరిస్థితులు తీవ్రం. సీఎం సమావేశంలో ప్రధాని మోడీ, రాజ్నాథ్ సారథ్యంలో మంత్రుల కమిటీ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పరిస్థితులపై వివరణ. మనకి తెలుసు, పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న యుద్ధ వాతావరణం, పశ్చిమాసియాలోని యుద్ధ వాతావరణం కారణంగా ప్రస్తుతం ఉన్న పశ్చిమాసియా దేశాలు యుద్ధ వాతావరణం కారణంగా మనకి ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. మరి ఈ సెగ మెయిన్ ప్రధానంగా గ్యాస్, అదేవిధంగా చమురు నిల్వల మీద పట్టడం వలన భారతదేశం కూడా తీవ్ర సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంది. ప్రధానంగా సామాన్యుడికి మరి గ్యాస్ అనేది ఎంత ఇంపార్టెంటు, మరి చమురు అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. చమురు నిల్వల మీద పెద్ద ప్రభావం ఇప్పుడు వరకు చూడకపోయినప్పటికీ గ్యాస్ యొక్క ప్రభావం, అది కూడా కమర్షియల్ సిలిండర్స్ మీద ఉన్న ప్రభావం మనందరికీ తెలుసు. రానున్న రోజుల్లో ఈ యుద్ధం అసలు ఎప్పుడు ఆగుతుందో, మరి ఆ అంతం ఎప్పుడో తెలవని పరిస్థితుల్లో మరి అవసరమైతే లాక్డౌన్ దిశగా కూడా వెళ్లాల్సి వస్తుందేమో అన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ యొక్క సీఎంలతో కలిపి ప్రధాని మోడీ భేటీకి మరింత చేకూరింది ఇంపార్టెన్స్. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రులందరికీ కూడా దిశానిర్దేశం ప్రధాని నరేంద్ర మోడీ చేయటం అయితే జరిగింది.
పశ్చిమాసియాలో యుద్ధం వల్ల తలెత్తిన పరిస్థితి తీవ్రంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. నిరంతర పర్యవేక్షణ వ్యూహాలు అవలంబించడం అవసరమని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్గా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మోడీ యుద్ధ పరిణామాలపై చర్చించారు. పరిస్థితిని ఎదుర్కోవడం, సహకారం, సమన్వయ స్ఫూర్తి భారత్కు అతిపెద్ద బలమని వివరించారు. గతంలో సరఫరా వాణిజ్యంపై కోవిడ్ విపత్తు ప్రభావాన్ని తగ్గించడానికి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియాగా కలిసి పనిచేయడానికి గుర్తు చేశారు. సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని విద్రోహ శక్తులు భద్రతకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవాళ్ళు, బ్లాక్ మార్కెట్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థిక వాణిజ్య స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ చెప్పారు. ఇక రాజ్నాథ్ నేతృత్వంలో కేంద్రం అనధికారిక మంత్రుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి కూడా వివరణ ఇవ్వటం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో సీఎం రేవంత్ రెడ్డి వివరణ అయితే ఇచ్చారు. ఏమిచ్చారో చూద్దాం ఒకసారి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సిఎస్ ఆధ్వర్యంలోని కమిటీ నిరంతర పరిస్థితులను సమీక్షిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. ఈ రకంగా ప్రధానమంత్రిని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మేము ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నామని తన బాధ్యతాయుతంగా ఉన్న మన సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి వివరించారు. రానున్న రోజుల్లో అందరం కూడా కలిసి ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి ప్రధానమంత్రి చెప్పటం అయితే జరిగింది. ఇక తదుపరి చూద్దాం. స్టార్ కాంపెయినర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ, అస్సోం, పుదుచ్చేరి ప్రచారానికి ఫైర్ బ్రాండ్. మనకు తెలుసు కాంగ్రెస్లో అతిపెద్ద స్టార్ క్యాంపెయినర్ ఎవరైనా ఉన్నారా? అసలు ఫైర్ బ్రాండ్ ఎవరైనా ఉన్నారా? ఇంకెవరనండి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాక మునుపు కాంగ్రెస్ పార్టీ బలం ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది? కానీ ఒక్కసారి రేవంత్ రెడ్డి తాను తెలంగాణ పిసిసిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత పరిస్థితులు అనతి కాలంలోనే టోటల్గా మారిపోయాయి. అసలు కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించి అప్పటి వరకు 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ని ఎదుర్కొని ఢీకొట్టి ఆయన మాటకు మాట సమాధానం చెప్పి ప్రజల్లోకి బలంగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్లు ఎంతమంది ఉన్నప్పటికీ ఆయన వాగ్దాటి ముందు ఎవరైనా నిలవగలుగుతారా? ఇంకొకటి చూద్దాం. అసలు అంత అద్భుతమైన విజయాలు అందించిన తరువాత కూడా ఎంపీ ఎలక్షన్స్లో కూడా మళ్ళీ అదే తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక ఏ ఉప ఎన్నిక వచ్చినా కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నీ కూడా తన భుజస్కంధాలపై వేసుకుని ప్రతి ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీకి అపూర్వమైన విజయాన్ని కట్టబెట్టారు. అదేవిధంగా పంచాయతీరాజ్ ఎన్నికలు కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఎన్నికలు ఏం జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీని గెలుపు వైపుకి తీసుకెళ్లటంలో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకు కూడా ఆయన్ని యూజ్ చేయాలని, అదేవిధంగా ఆ ఫైర్ బ్రాండ్ ఏదైతే ఉందో, ఆయన వాగ్దాటి ఏదైతే ఉందో వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అక్కడ పాగా వేయడానికి హైకమాండ్ ఆదేశిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి రానున్న అసోం ఎన్నికల్లో కూడా వెళ్ళడానికి, ఆ ఫైర్ బ్రాండ్ ఆయన్ని తీసుకువెళ్ళడానికి ఆయన యొక్క సేవలను కావాలని కాంగ్రెస్ హైకమాండ్ కోరుకుంటున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఏం ప్రచురించారో చూద్దాం. కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ తన అమలు పొదిలోని కీలక అస్త్రాలను ప్రయోగిస్తుంది. ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా అగ్రనాయకత్వం వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించేందుకు స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం విడుదల చేశారు. ప్రతి రాష్ట్రానికి 40 మంది చొప్పున అగ్రనేతలతో కూడిన ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సముచిత స్థానం దక్కింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి ప్రచార శైలిపై
అధిష్టానం పూర్తి నమ్మకంతో ఉంది. దీంతో ఆయన్ను 3 రాష్ట్రాలకు స్టార్ క్యాంపెయినర్గా నియమించింది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని కాంగ్రెస్ భావిస్తుంది. రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణకు చెందిన మరికొంతమంది కీలక నేతలకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లను సైతం ఈ 3 రాష్ట్రాలకు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పాలనా సంస్కరణను ఇతర రాష్ట్రాల్లో ప్రజలకు వివరించడంతో పాటు ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేయడంలో రాటుదేలిన ఈ నేతలు ప్రచార పర్వంలో కీలకం కానున్నారు. ముఖ్యంగా కేరళలో గణనీయమైన ప్రభావం చూపగల నేతగా రేవంత్ రెడ్డిని అధిష్టానం భావిస్తుంది. ఈ నియామకాల ద్వారా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యం ఏఐసీసీలో మరింత పెరిగినట్లయింది. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఆయా రాష్ట్రాల్లో పర్యటించి బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొనున్నారు. ఇప్పటికే తెలంగాణలో తమదైన ముద్ర వేసిన ఈ నేతలు ఇప్పుడు ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేస్తారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోనూ తెలంగాణ నేతలు రంగంలోకి దిగబోతుండడం పార్టీ కేడర్లో కొత్త జోష్నైతే నింపుతుంది. మనం చెప్పుకున్నట్టుగా మరి రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది ఎవరైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి బృందంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ సేవలను వినియోగించుకోవాలని హైకమాండ్ వారి సేవలను వినియోగించుకోవాలని కోరుతుంది. ఈ నేపథ్యంలో మరి అస్సాంలో కూడా ఈశాన్య రాష్ట్రమైన కేరళ, సౌత్లోని కేరళ మాత్రమే కాదు ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో కూడా ఈ సేవలు ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ మరి మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రచురించారు. ఇక అదేవిధంగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు 9 లక్షల కోట్ల సంపద ఆవిరి. మనకు తెలుసు స్టాక్ మార్కెట్లు దేశంలో ఉన్న పరిస్థితుల ప్రభావం మీద ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం మన దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసు. చైన్ లింకప్ ద్వారా ఒకదాని తర్వాత ఒకటి ప్రతి దాని మీద మరి పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ ప్రభావం అనేది అన్ని రంగాల మీద కూడా పట్టడం వలన ఈ రోజున మరి ఆ పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. దేశీయ ఆర్థిక మార్కెట్లను వణుకు పుట్టిస్తున్న భారత్ కరెన్సీ రూపాయి విలువ మునిపెన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ పరిణామాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్లో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 86 పైసలు క్షీణించి 94.82 వద్ద స్థిరపడింది. రూపాయి చరిత్రలో ఇదే అత్యంత కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఒకవైపు కరెన్సీ పతనం, మరోవైపు బగ్గుమంటున్న ముడి చమురు ధరలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. యుద్ధ మేఘాల నేపథ్యంలో అనిశ్చితి నెలకొనడంతో దలాల్ స్ట్రీట్ భారీ అమ్మకాలతో అతలాకుతలమైంది. స్టాక్ మార్కెట్లు ప్రారంభం నుంచే నష్టాల బాట పట్టగా ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1690 పాయింట్లకు పైగా కుప్పకూలిపోయింది. దీంతో నిఫ్టీ సైతం కీలకమైన 23,000 మార్కు కంటే దిగువకు పడిపోయింది. ఇన్వెస్టర్లో ఆందోళన పడేసింది. మార్కెట్ పతనంతో బీఎస్సీలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 422 లక్షల కోట్లు తగ్గింది. ఫలితంగా ఒక్కరోజే సుమారుగా 9 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కర్పూరంలా ఆవిరైపోయింది. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియాలిటీ రంగ షేర్లు 3% మేర నష్టపోయి మార్కెట్ పతనానికి ప్రధానమైన కారణమయ్యాయి. రంగాల వారీగా పరిశీలిస్తే శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్స్, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు బజాజ్ ఫైనాన్స్ షేర్లు భారీగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. మార్కెట్ మొత్తం ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఓఎన్జీసీ, టీసీఎస్, విప్రో, భారతీయ ఎయిర్టెల్ మరియు కోల్ ఇండియా షేర్లు మాత్రం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొకపోతే ముడి చమురుల సెగ మరింత పెరిగి రూపాయి విలువ ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్పడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ యుద్ధ వాతావరణం అనేది ఎవరికి మంచిది కాదు. భారతదేశానికి కూడా రోజు రోజుకి ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. దానికి ఉదాహరణ మరి రూపాయి విలువ ఇంత దారుణంగా కనిష్ట స్థాయికి పడిపోవటాన్ని మనమైతే గమనించవచ్చు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తీన్మార్ మల్లన్న పాదయాత్ర జూన్ 2 నుంచి శ్రీకారం. మనకి తెలుసు ఒక పత్రికా సోదరుడుగా మరి తన జీవితాన్ని స్టార్ట్ చేసి మరి జర్నలిజంలో తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకున్నారు తీన్మార్ మల్లన్న. ఎందుకంటే తను చేసిన ఒక ఛానల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని అనతి కాలంలోనే ప్రజాసేవ మార్గం వైపు వెళ్ళి అంచెలంచెలుగా ఎదుగుతూ అద్భుతమైన ప్లేస్కి అయితే వెళ్ళారు. కానీ తీన్మార్ మల్లన్నలో కూడా ఎన్నో నెగిటివ్ షేడ్స్ మనకు కూడా చాలామంది ఈ మధ్య కనిపించేటట్టుగా మరి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న మాట్లాడే విధానం తనకి అనుకూలంగా ఉంటే ఒకలాగా, తనకి అనుకూలంగా లేకపోతే ఒకలాగా మాట్లాడుతున్నారనే ఆరోపణలు కూడా విపరీతంగా వెల్లువెత్తుతున్న వేళ తాను బీసీ నినాదం ఎత్తుకుని తాను ఒక పార్టీ పెట్టడం జరిగింది. బీసీలంతా ఏకతాటి మీదకి రావాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ తాను మాట్లాడే మాటల్ని మనం కూడా గమనిస్తూ ఉన్నాం. అయితే నిజంగానే తీన్మార్ మల్లన్నకి బీసీల మీద అంత ప్రేమ ఉందా అంటే అది $1 మిలియన్ ప్రశ్న. అసలు తీన్మార్ మల్లన్నకి ఇంత స్కోప్ ఉందా అంటే అది కూడా డౌటే. కాకపోతే తన ఉనికిని చాటుకుంటానికి తీన్మార్ మల్లన్న అలుపెనగని యుద్ధం చేస్తూనే ఉన్నాడని మనమైతే అనుకోవచ్చు. తీన్మార్ మల్లన్న గురించి అసలు ఏం ప్రచురించారో చూద్దాం.
ఈయన పాదయాత్ర చేయబోతున్నారట. తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేయబోతున్నారు. ఎస్, ఇక్కడ ఉంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరో భారీ కార్యాచరణకు సిద్ధమయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపడుతున్నట్లుగా ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సుదీర్ఘ పాదయాత్ర ద్వారా గ్రామ గ్రామాన పర్యటించి అట్టడుగు వర్గాల సమస్యలు నేరుగా తెలుసుకోవాలని తీన్మార్ మల్లన్న నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంతో పాటు రాబోయే రోజుల్లో బీసీలు రాజకీయంగా ఎలా ఎదగాలనే అంశంపై ప్రజల్లో చైతన్యం నింపడమే ఈ యాత్ర యొక్క అంతిమ లక్ష్యంగా కనబడుతుంది. సంఖ్యాబలం ఉన్న వర్గాలకు ప్రాతినిధ్యం పెరిగినప్పుడే నిజమైన తెలంగాణ ఆంక్షలు నెరవేరుతాయని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. జూన్ 2న ప్రారంభం కానున్న యాత్రకు సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలోని ఏ జిల్లా నుంచి ఏ యాత్ర మొదలవుతుంది, ఏ దశలో ఎన్ని కిలోమీటర్ల మేర సాగుతుంది అనే పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే తన సోషల్ మీడియా వేదిక ద్వారా భారీ ఎత్తున మద్దతు కూడగట్టుకున్న మల్లన్న ఈ పాదయాత్రతో రాజకీయ సమీకరణాలు ఏ మేరకు ప్రభావితం చేస్తారో చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు కార్యకర్తలు యాత్రను విజయవంతం చేసేలా సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. చూద్దాం తీన్మార్ మల్లన్న ఎంతవరకు మరి దీన్ని చెయ్యగలరు ఏంటి అనేది తెలవాలంటే మరికొన్ని రోజుల సమయం అయితే పడుతుంది. భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, కానీ ప్రజల యొక్క మనసులు మన్నలను గెలుపొందిన వారు మాత్రమే మరి రాజకీయాల్లో నిలదొక్కుకోగలుగుతారు. తీన్మార్ మల్లన్నకి ఎంత పాజిటివ్ వైబ్ అయితే ఉందో అదేవిధంగా తీన్మార్ మల్లన్న కొన్ని మాట్లాడిన మాటలు అందరిలోనూ కూడా కొంత వ్యతిరేకతను కూడా మూటగట్టుకున్న పరిస్థితి మనం గమనించవచ్చు. బీసీలందరినీ ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చి చెయ్యాలనే ఇది కలగా మిగులుతుందా లేదంటే కళ సాకారం అవుతుందా చూడాలి అంటే మరి వేచి చూడాలి. ఎందుకంటే బీసీలందరూ ఈ రోజున ఏదో కట్టకట్టుకుని తీన్మార్ మల్లన్న వైపు అడుగులు వేస్తారా అంటే అది అందరికీ $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే మన ఇంట్లో నలుగురు ఉంటేనే నలుగురు 4 అభిప్రాయాలు ఉంటాయి. అలాంటిది బీసీలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి నేను చేస్తానంటాం ఇది అత్యాశ అవుతుంది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ రోజున ఏ పార్టీ పెట్టడం కోసం పార్టీ పెట్టి అందులో తీన్మార్ మల్లన్నకి ప్రధానంగా ఆయన తిరగని పార్టీ లేదు. అన్ని పార్టీలు తిరిగేశాడు ఆయన. అన్ని పార్టీలు తిరిగేశాడు. బీజేపీకి వెళ్ళాడు, కాంగ్రెస్కి వెళ్ళాడు, మళ్ళీ ఇండివిజువల్గా వచ్చాడు. ఇక రకరకాలు ఈ తీన్మార్ మల్లన్న మరి రావటం వలన ఇప్పుడు ఆయన పార్టీని ఆదరించారంటే మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మరి ఆయన పెద్దగా ప్రభావం ఏమీ చూపలేకపోయారు. చాలా దారుణంగా ఆయనకి రిజల్ట్స్ వచ్చినాయి. చూడాలి మరి ఈ పాదయాత్ర ద్వారా ఆయన ప్రజల వద్దకు ఏమన్నా వెళతాడా, ఆయన ఏమన్నా ముందడుగు వేస్తాడా అనేది మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా మార్పు కోసం వస్తున్నా అసలైన రాజకీయం చూపిస్తా ఇప్పుడు ఇంకో పార్టీ కూడా రాబోతుంది. ఎవరో కాదు, కేసీఆర్ కుమార్తె మరి కవిత పార్టీ పెట్టబోతున్నట్టు మరి శ్రీరామనవమి రోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మరి దీని గురించి చెప్పటం అయితే జరిగింది. అసలైన రాజకీయం చూపిస్తా ఇందూరుగడ్డపై నుండే పార్టీపై కవిత ప్రకటన. శ్రీరాముడి ఆదర్శాలతోనే ముందుకు 25న ఆవిర్భావం, జెండా ఆవిష్కరణ అని కూడా చెప్పారు. శ్రీరామనవమి పర్వదినాన నిజామాబాద్ వేదికగా కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఖిల్లా రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఆమె తన నూతన పార్టీ తెలంగాణ ప్రజాజాగృతి పేరును అధికారికంగా వెల్లడించారు. వచ్చే ఏప్రిల్ 25వ తేదీన శుక్రవారం ఉదయం 8 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వద్ద గల అద్వయ కన్వెన్షన్ హాల్లో పార్టీ ఆవిర్భావ సభ అత్యంత వైభవంగా జరగనుంది. సరిగ్గా ఉదయం 10 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరించి అదే వేదికపై పార్టీ జెండా, విధి విధానాలు మరియు భవిష్యత్ లక్ష్యాలను ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు కవిత ప్రకటించారు. సామాజిక తెలంగాణ సాధన, సర్వోదయ సిద్ధాంతం ప్రాతిపదికన పార్టీ నడుస్తుందని, దశాబ్ద కాలంగా స్వచ్ఛంద సంస్థగా సేవలు అందించిన జాగృతి ఇకపై రాజకీయ వేదికగా రూపాంతరం చెందుతుందని స్పష్టం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు రాష్ట్రం ఏర్పాటుకి కూడా సంపూర్ణంగా నెరవేరలేదని లోటును భర్తీ చేయడమే తమ పార్టీ ప్రధాన ఉద్దేశమని కవిత ఉద్ఘాటించారు. ఈ నూతన రాజకీయ శక్తిలో యువత, మహిళలు, బీసీలు మరియు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకు పెద్దపీట వేయనున్నట్లుగా ఆమె భరోసానైతే కల్పించారు. చూడాలి మరి పార్టీ పేరైతే తెలంగాణ ప్రజా జాగృతి మరి పార్టీని మరి స్థాపించారు. ఇక ఆల్మోస్ట్ ఇది అఫీషియల్గా అనౌన్స్మెంట్ మాత్రం మరి 25న మరి పార్టీ ప్రకటన శ్రీరాముడి ఆదర్శాలనే మరి రాబోతుంది. స్వామివారి ఆశీస్సులతో మరి ఏప్రిల్ 25న శుక్రవారం ఉదయం 8 గంటలకు మరి పార్టీ యొక్క విధి విధానాల గురించి కూడా చెప్పబోతున్నారు కవిత. చూడాలి ఆ రోజున ఆవిడ ఏం మాట్లాడతారు. అసలు గతంలో కూడా సామాజిక తెలంగాణ వచ్చినప్పుడు, తెలంగాణ కావాలని కోరుకున్నప్పుడు, అదేవిధంగా నీళ్లు, నియామకాలు, నిధుల కోసం వచ్చినప్పుడు మరి ఈ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్లో ఉన్న కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళందరూ దానిలోనే ఉన్నారు.
ఈ రోజున ఆవిడేదో విడిగా బయటకు వచ్చేసి పార్టీ పెట్టినంత మాత్రాన 100% సక్సెస్ అయిపోతుందా అండి? ఏమో చెప్పలేం. ప్రజలందరూ కూడా చూసి ఉండి మరి కవిత గారిని మళ్ళీ అసలే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, దానిలో ఎటువంటి ఆధారం లేని కొట్టేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా బలంగా చాలామంది ప్రజలు కవిత మీద కొంత నెగటివ్ ఇంపాక్ట్లో ఉన్నమాట వాస్తవం. సంస్థాగతంగా ఈవిడ విడిపోయినా కూడా అక్కడేమి పెద్దగా వాళ్ళతో విడిపోయినట్టుగా ప్రజలైతే భావించట్లేదు. ఎటొచ్చి కవితకి తెలంగాణలో ఉన్నట్టుండి ఏదో జరిగిపోతుంది, కవిత పార్టీకి ఏదో వస్తుంది, ఎంతగానో ఆదరించేస్తారంటే అది పెద్ద అత్యాశే అవుతుందని చెప్పి మాట్లాడే వాళ్ళ సంఖ్య కూడా చాలా బలంగా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా మరి చూడాలి ఈవిడ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనేది ఎవరిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. కాబట్టి అందులో కేసీఆర్ కుమార్తెగా తనకంటూ కొంత చరిష్మా అనేది తెలంగాణ గడ్డ మీద ఉంటుంది. దాన్ని ఒక మెట్టుకు మెట్టు యాడ్ చేసుకుంటూ ముందుకు వెళితే సక్సెస్ కూడా సాధించవచ్చు. ఏం జరిగాలంటే జరుగుద్దంటే ఆవిడ యొక్క విధి విధానాలు ఇచ్చిన తర్వాత ఆవిడ ముందుకు వెళ్ళే తీరును బట్టి ఆవిడ పార్టీ ఏ రకంగా ముందుకెళ్ళేది అనేది మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక అదేవిధంగా రామయ్య తరపున పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, సీతమ్మ తరపున కవిత, సీతారాముల పెళ్లిలో ఆసక్తికర ఘట్టం, కిల్లారామలంలో కళ్ళు చెదిరే రాజకీయ దృశ్యం అని కూడా మరి ప్రచురించారు. రాజకీయాల్లో బద్ధశత్రువుల తరబడే నేతలు ఆ కోటాలో మాత్రం వియ్యంకులుగా మారి ఆశ్చర్యపరిచారు. నిజామాబాద్లో చారిత్రాత్మక శ్రీ రఘునాథ ఆలయం కిల్లారాంలో జరిగిన సీతారాముల కళ్యోత్సవం కేవలం ఆధ్యాత్మిక వేడుకగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. పెళ్లికొడుకు రామయ్య తండ్రి తరపున టీపీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు నిలవగా, పెళ్లి కూతురు సీతమ్మ తల్లి తరపున మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆమె భర్త దేవనపల్లి అనిల్ నిలిచి కన్యాదాన క్రతువును జరిపించడం రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు మరి అట్టహాసంగా జరుగుతున్న తరుణంలో నిజామాబాద్ కిల్లా రామాలయం వద్ద శుక్రవారం ఉదయం నుంచే భక్తి పారవస్యం వెల్లివిరిసింది. అయితే అక్కడ ఒక రాజకీయ సెన్సేషన్ మొదలైంది. టీపీసీసీ సారథి మహేష్ కుమార్ గౌడ్ దంపతులకు, అర్చకులకు పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాల మధ్య ఘనస్వాగతం పలికారు. ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పెళ్లికొడుకు పక్షాన్ని నిలబడితే, అదే సమయంలో కల్వకుంట్ల కవిత తన భర్త అనిల్తో కలిసి సీతమ్మ తల్లికి సారె సమర్పించి పెళ్లి కూతురు తరపున బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు అగ్రనేతలు ముత్యాల తలంబ్రాలను కలిసి స్వామివారి శిరస్సుపై పోయడం చూసిన భక్తులు ఆశ్చర్యంతో పాటు జై శ్రీరామ్ నినాదాలతో ఆలయాన్ని మారుమ్రోగించారు. అంతే కదా, దేవుడి కార్యం దగ్గర ఎటువంటి రాజకీయాలు చేయకూడదు. ఇది మన తెలంగాణ సంస్కృతి. చాలా మంచి విషయం అయితే చేశారు. దీన్ని కూడా రాజకీయంగా ముడిపెట్టడం అయితే కరెక్ట్ కాదు. దేవుడి దగ్గర అందరూ సమానమే అని చెప్పి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఎన్ని రాజకీయ విమర్శలు ఏమున్నా కూడా భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి, ప్రజల దగ్గరికి వచ్చేటప్పటికి మేము సమానంగా ఉంటామని మరొక్కసారి ఇలా జరగడం మనందరికీ కళ్ళ ముందు కనబడుతూ మనకి ఒక రకంగా ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ మరి అదేం పెద్ద ఇది కాదు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇక అదేవిధంగా తుంగభద్రలో పెళ్లి బృందం విషాదం, నలుగురు జల సమాధి, బంధువులు పెళ్లికి వచ్చి సరదాగా గడుపుదాని తుంగభద్ర నదికి వెళ్ళిన ఆ కుటుంబం పెను విషాదం వినిపింది. నదిలో స్నానానికి దిగిన ఉధృతిని అంచనా వేయలేక నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన కర్నూలు జిల్లా కోసగి మండలంలో ఆర్డీఏ ఆనకట్ట వద్ద చోటు చేసుకుంది. మృతుల్లో 2 మహిళలు 2 పురుషులు ఉండడంతో ఆ ప్రాంతమంతా కన్నీరు మున్నీరయ్యారు. నిజంగానే పెళ్లికి వెళ్ళి ఇలా మృత్యు కబళించడం అనేది నిజంగా అందరినీ కూడా బాధించదగ్గ విషయం. అలా జరగకుండా ఉంటే బాగుండేది. ఇక నేపాల్ రాజకీయాల్లో నవశకం, 35 ఏళ్ల యువ ర్యాపర్ బాలేంద్ర షా ప్రధానమంత్రిగా పట్టాభిషేకం, 122 సీట్లతో ఆర్ఎస్పీ ఘన విజయం. నేపాల్లో 47వ ప్రధానిగా బాలేంద్ర షా బాధ్యతలు స్వీకరించారు అని చెప్పి మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూస్తే లోక్సభలో ఆధ్యాత్మిక వైభవం, శ్రీరామనవమి వేడుకల్లో మరి సతీ సమేతంగా పాల్గొన్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా ధర్మరక్షణకు శ్రీరాముడే ఆదర్శమని శోభాయాత్రను ప్రారంభించారు గవర్నర్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే రామాలయంలో తొలి దశ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేస్తామని, పుష్కరాల నాటికి ఆలయ రూపురేఖలతో కలసంతరించుకుంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పడం అయితే జరిగిందని ప్రచురించారు. ఇక పర్ణశాలల్లో కన్నుల పండుగ శ్రీ సీతారాముల కళ్యాణం వేలాదిగా తరలివచ్చారు భక్తులు. రామనామస్మరణతో మారుమోగిపోయింది.
చెందే ఆలయం అని కూడా ప్రచురించారు. అదేవిధంగా నేడు శ్రీరామ మహాపట్టాభిషేకమని భద్రాద్రి కొత్తగూడెంలో భక్తులకి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లని భద్రాద్రికి చేరుకున్న భక్తులు నిన్న ఏ రకంగా భద్రాద్రిలో అత్యద్భుతంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిందో దాని గురించి ప్రచురించడం జరిగింది. ఇక కొత్తగూడెం కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ను ఏర్పాటు చేయాలి రైల్వే శాఖ మంత్రి మరి ఎంపీ వద్దిరాజు విన్నపం చేశారని కూడా ప్రచురించారు. ఇక సీతారాముల కళ్యాణం లోక కళ్యాణానికి ప్రతీకని సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని, శ్రీరామనవమి వేడుకలు సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తాయని, భక్తిభావంతో జరుపుకునే పండుగలు మానసిక ప్రశాంతతను ఇస్తాయని, నియోజకవర్గాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఉత్సవాల కమిటీ కృషి అభినందనీయమని, రామయ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు చెప్పారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక నిరుపేద కుటుంబానికి అండగా సఖీ మహిళా మండలి మరి దుమ్మగూడెంలో మరి ఇది జరిగింది. నిరుపేదలందరికీ కూడా అండగా ఉండడం కూడా ఎంతో మంచి విషయమని మనందరం కూడా భావించవచ్చు. హిందూ సమ్మేళనానికి విస్తృత ప్రచారం మణుగూరులో ఏప్రిల్ 18 ఉత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దాని గురించి కూడా ప్రచురించారు. ఇక బోర్గం పహాడ్లో పొంగులేటికి ఘన స్వాగతం లభించింది. భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా రాజకీయ సామాజిక వర్గాల సందడి అక్కడైతే నెలకొంది. పవిత్ర వేడుకలకు హాజరయ్యారు ప్రముఖ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వాళ్ళని సాదరంగా ఆహ్వానించారు, ఘన స్వాగతం పలికారని కూడా ప్రచురించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి శాల్వాలతో సత్కరించారు. బోర్గం పహాడ్లో స్వాగతం సర్పంచ్ గుగులోత్ శివరాం నాయక్ అని కూడా ప్రచురించారు. ఇక సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో భద్రాచలంలో భక్తులకు మజ్జిగ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరి సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఇక పదోన్నతి పొంది బదిలీపై వెళుతున్న సింగరేణి సెక్యూరిటీ జమేదార్ విజయేందర్ ఘనంగా వీడ్కోలు పలికారు. సి రిలే ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అమెరికాలో ట్రంప్ గ్రాఫ్ ఢమాల్ ఎదురు దెబ్బ తప్పదా? మరి తప్పదు కదా. ఎందుకంటే ఈ ఒక్క మహానుభావుడు వలన ప్రపంచ దేశాలన్నీ దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి. అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి అమెరికా వాళ్ళు కూడా మరి అనుభవించడానికి చాలా దగ్గరలో ఉన్నారు. మరి ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటే ఇంకా గట్టిగా మాట్లాడితే బాబు నువ్వు నీ యొక్క సేవలు చాలు, నువ్వు మధ్యలోనే దిగిపోని ట్రంప్ను 4 నెలలు 3 నెలలు కిందకి దింపేసినా కూడా ఆశ్చర్యపోవసరలా. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, ఏకపక్ష నిర్ణయాలు, ఉత్తర కొరియా మరి ఎవరైతే ఉన్నారో నార్త్ కొరియా ఎవరైతే ఉన్నారో కింగ్ జామ్ ఉన్ ఎలాంటివాడో ఇతను కూడా ఒక నియంతలాగా తయారయ్యాడు అని ఆరోపించే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉండటం దీన్ని బట్టి మనం గమనించవచ్చు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రారంభంలో ట్రంప్కు 52% మద్దతు ఉండేది. ఆ బయలంతోనే ఆయన వలసలపై ఉక్కుపాదం, సుంకాల విధింపు, పన్ను సంస్కరణ వంటి కఠిన అజెండాలు ముందుకు తీసుకెళ్లారు. కానీ ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధంతో మొదలైన వాడి నాటికి ఆ మద్దతు 42%, ప్రస్తుతం 40% పడిపోయిందని విశ్లేషణలు ఉన్నాయి. మరో 7 నెలల్లో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత గణాంకాలు అధికార పక్షానికి ఆందోళన గురి చేస్తున్నాయి. యుద్ధం ఎంతకాలం కొనసాగితే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అంతగా అస్తవ్యస్తమై వినియోగదారులపై భారం పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ పరిణామాలపై ట్రంప్ రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో యుద్ధంపై అమెరికాలో భిన్న స్వరాలు వినబడుతున్నాయి. యుద్ధం వల్ల ధరలు పెరిగిన ట్రంప్ కోర్ ఓట్ బ్యాంక్ మాత్రం ఆయన వెంటే ఉందని రిపబ్లిక్లను చెప్తున్నారు. అణ్వాయుధాల ముప్పు కన్నా కొంచెం ఎక్కువ ధర చెల్లించడమే మేలని రిపబ్లిక్ మద్దతుదారులు భావిస్తున్నారు. ఇరాన్పై సైనిక చర్యను 86% రిపబ్లిక్ను సమర్థిస్తున్నట్లు ఫిన్పికాక్ సర్వే వెల్లడించింది. కానీ ట్రంప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్వతంత్ర ఓటర్లు మాత్రం ఆయనకు దూరం అవుతున్నారు. ఈ వ్యతిరేకం ఇలాగే కొనసాగితే రానున్న నవంబర్ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీకి ఎదురు దెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే నిజంగా జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందని కూడా మెజారిటీ పార్టీలన్నీ కూడా నమ్ముతున్నాయి. ఇక నేపాల్ రాజకీయాల్లో నవశకమని 35 ఏళ్ల యువ ర్యాపర్ బాలేందర్ షా ప్రధానమంత్రిగా పట్టాభిషేకం చేశారు. 182 సీట్లతో ఆర్ఎస్పీ ఘన విజయం సాధించింది. నేపాల్ 47వ ప్రధానిగా బాలేందర్ షా బాధ్యతలు స్వీకరించారని కూడా ప్రచురించారు. ఇక జాతీయ రహదారిపై ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ఏర్పాటు చేయాలని ఎంపీ రఘురామరెడ్డికి వివిధ సమస్యలపై నేలకొండపల్లిలో మరి వినతి పత్రాన్ని అందజేయడం కూడా మనం గమనించవచ్చు. దాని గురించి కూడా ప్రచురించారు. రామయ్య సేవలో సారపాక గ్రామస్తులు సారపాక బోర్గంబాళ్లో సారపాక అంతటా సందడి వాతావరణం నెలకొంది. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేస్తూ భక్తులకు సేవలు అందించారు సారపాక ప్రజలను కూడా ప్రచురించారు. కన్నుల పండుగ మణుగూరులో మరి రామాలయాలు ప్రత్యేక మండపాల్లో కళ్యాణ వేడుకలు జరిగాయి. పెద్ద సంఖ్యలో హాజరయ్యి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు మరి చేశారు అని చెప్పి ప్రచురించారు. ఇక ముస్లిం సోదరులు మేవా కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు పులిహోర మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. దాని గురించి కూడా ప్రచురించారు. సోదర భావానికి మరి
భిన్నత్వంలో ఏకత్వానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక రాములవారి సేవలో సారపాక యాదవ సంఘం భక్తులకు పులిహోర పంపిణీ అని బుర్గంపహాడ్లో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నిర్వహిస్తున్న సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తి సేవాభావం మరింత వెల్లివిరిసింది. ఈ పవిత్ర వేడుకల్లో భాగంగా సారపాక యాదవ సంఘ భక్తులు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి తమ సేవను ముందుకు తీసుకువెళ్లారు, సేవ చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఘన స్వాగతం పలికారని మణుగూరు ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర్లతో ఆత్మీయ ఆహ్వానం అందిందని కూడా ప్రచురించారు. మణుగూరులో సింగరేణి సేవ్ జాత విజయవంతం, సంస్థ రక్షణ కార్మిక హక్కుల పరిరక్షణే ధ్యేయమని మణుగూరులో ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ తెలియజేశారని కూడా ప్రచురించారు. అగ్ని ప్రమాద బాధితులకు పలువురు సహాయం అందించారు. దుమ్ముగూడెంలో మండల పరిధిలోని రాజమంద్రపు గ్రామంలో 5 రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన కల్లూరు బుచ్చమ్మ వెంకటమ్మ కుటుంబాలకు దుమ్ముగూడెం ప్రజలు ఎమ్మెల్యే యువ సైన్యం 5,000 రూపాయల సహాయాన్ని అందించారని కూడా ప్రచురించారు. ఇక గోదావరిలో మునిగిపోతున్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన DDRF బృందం అని చెప్పి కాపాడిన వాళ్ళ గురించి కూడా గ్రేట్గా ఘటన వివరాలని వేగంగా స్పందించారు రక్షణ బృందం అని కూడా ప్రచురించారు. ఇక ఆ చనిపోయే వ్యక్తి వాళ్ళ కుటుంబంలో నిజంగా వాళ్ళ పాలిట దేవుళ్ళలాగా వీళ్ళు DDRF బృందం వీళ్ళు కాపాడిన తీరును మనం గమనించవచ్చు. శ్రీరాముడు చూపిన మార్గాన్ని అనుసరించాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. అదేవిధంగా శ్రీ సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అని కూడా ప్రచురించారు. ఇక ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా సీతారాముల కళ్యాణం అత్యద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా అద్భుతంగా జరిగింది. ఇక అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణ మహోత్సవం జరిగింది. కాంగ్రెస్ నాయకుడు కుషాయిగూడలో జవహర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. జవహర్ నగర్ నిరుపేదల ఇళ్ల స్థలాల పోరాన్ని తీసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గరీబోళ్ళ నాయకుడు కన్నెరాజు తుదిశ్వాస విడిచారని దాని గురించి కూడా ప్రచురించారు. ఇక సినిమా న్యూస్కి వస్తే నాపై డేటింగ్ రూమర్స్ ఏ మగాడిని కోరుకోవటం లేదు అని చెప్పి బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ మలైకా అరోరా చెప్పుకొచ్చటం అయితే జరిగింది. ఇవన్నీ కూడా రూమర్స్ అని ఆవిడ చెప్పడం జరిగింది. ఇక పెళ్లిపై ఆలోచన లేదని సాయి పల్లవి చెప్తున్నట్టుగా కూడా సాయి పల్లవి గురించి ప్రచురించారు. ఇక్కడ క్షమాపణలు చెప్పనక్కర్లేదు అని చెప్పి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందని సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని చోట్ల మహిళలకు ఇబ్బందులు అవుతున్నాయని వృత్తి జీవితంలో సర్దుకుని పోవాల్సి వస్తుందని చాలా సందర్భాల్లో తమ అభిప్రాయాలు లక్ష్యాలు ప్లాన్లు అన్ని ఇతరులకు అనుకూలంగా మార్చుకుంటారని అది త్యాగమని కూడా భావించకుండా ముందుకు సాగుతున్నారు అని స్టార్ హీరోయిన్ సమంత ఆవేదన వ్యక్తం చేశారు. ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ అన్నీ కూడా మనం చదివే ప్రయత్నం అయితే చేశాం. ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా ప్రచురించే ఏకైక పత్రిక మహాదిన పత్రిక ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాళ్ళ వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.